కడుపు నొప్పి మేడం. ఎప్పటి నుంచి? వారం నుంచి. ఏం తిన్నావు? నేను టైంకి తింటలేదు మేడం. తినాలి కదండి. నూనె పదార్థాలు ఎక్కువ తింటున్నాను. తినొద్దు. ఆయిల్ ఫుడ్ బంద్ చేయాలా? కూల్ డ్రింక్స్ కూడా తాగొద్దు. వీటి వల్లనే ఈ స్టమక్ పెయిన్ వస్తుంది. అవన్నీ కొంచెం కంట్రోల్ ఉంచుకోవాలా. అవన్నీ తింటే ఇట్లా టైంకి తింటావా? టైంకి పని మీద ఉంటాను కదా. ఏం పని చేస్తావు? నేను కొంచెం సాఫ్ట్వేర్ వేరే పనులు బిజినెస్ అట్లా టైంకు తినడానికి టైం కేటాయించుకోవాలి. మరి అట్లా టైంకు తినకపోతే స్టమక్ పెయిన్లు, నూనె, ఆయిల్ తింటా అంటున్నావు. అన్నీ మంచివి కాదు కదా. ఉప్పు, చక్కెర, ఆయిల్, చింతపండు ఇవన్నీ ఏమి తినొద్దు. పులుపు వలన గ్యాస్ ట్రబుల్ వస్తుంది. షుగర్, టీ, కాఫీ తాగుతావా? టీ రోజుకి 3 టీలు తాగుతాను. అన్నీ ఉన్నాయి కదా నీకు. కాఫీ కూడా ఒకసారి. మరి కాఫీ తాగుతాను పడితే, నూనె తింటాను పడితే వర్క్ పైన ఉన్నప్పుడు కొంచెం తాగాల్సి వస్తుంది. తినొద్దు. అని ఇప్పుడైతే చూస్తా. ఇల్లైతే ఏం తెలియదు. స్కానింగ్ మాత్రం చేయాల్సి ఉంటుంది. స్కానింగ్ చేసిన తర్వాత చెప్తాను. డబ్బు తీసుకో. వెంటబట్టి స్కానింగ్ అయితే చేద్దాం. స్కానింగ్ చేస్తే కానీ ఏం తెలియదు. స్కానింగ్ ఇన్సూరెన్స్ ఉందా? ఇన్సూరెన్స్ ఉంది. ఇన్సూరెన్స్ ఉంది. ఓకే. స్కానింగ్ ఒకటి అల్ట్రాసౌండ్ చేయాలి. అల్ట్రాసౌండ్ చేసి చూద్దాం. దాంట్లో ఎవరిని వెళ్తే అవసరం పడుతుంది. ఎండోస్కోపీ కూడా రాస్తున్నా. ఎండోస్కోపీ ఒకటి రాస్తున్నా. అల్ట్రాసౌండ్ ఒకటి రాస్తున్నా. అడ్మిషన్ చూడాలి కదయ్యా. ఇప్పుడైతే స్కానింగ్ రాస్తున్నా. స్కానింగ్ ఏమన్నా వస్తే అప్పుడు అడ్మిషన్ అని చెప్తానే. ఇప్పుడు బయట మన సిస్టర్ ఉంటుంది. అల్ట్రాసౌండ్ స్కానింగ్ తీస్తారు. తీసిన తర్వాత ఏమైందన్నది, మన దాంట్లో ఏమన్నా గడ్డలు ఉన్నాయా, ఏందా, ఏమన్నా అల్సర్స్ ఏమన్నా ఫామ్ అయినాయా, అవన్నీ చూడాల్సి ఉంటుంది. మనం వెంటనే చూడంగానే చెప్పలేము. ఓకేనా? ఇప్పుడు అది అయ్యేంత వరకు ఇవైతే ఈ 2 టాబ్లెట్స్ ఇప్పుడు మెడికల్ షాప్లో తీసుకొని ఇమ్మీడియట్లీ వేసుకో. ఎందుకంటే నీకు నొప్పి కొంచెం తగ్గాలి కదా. ఓకేనా? నెక్స్ట్